హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు మంజులా గారి గార్డెన్కి వచ్చామండి. అంజీర్ అనమాట ఇది. దీనికి ఎయిర్ లేయరింగ్ కూడా చేశారంట. ఇప్పుడు మనం చూసింది మదర్ ప్లాంట్ అండి. ఇదైతే ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్క అనమాట. ఇది కూడా చూసారా, చాలా పెద్దగా ఎదిగింది. నెక్స్ట్ చెప్పండి ఇప్పుడు మీరు. సహాయ ఫౌండేషన్ లో తీసుకున్నది బత్తాయి. బత్తాయి అండి. కమల కమల మనకు కాయదన్నారండి. అవునండి, కానీ దేవకి గారి ఇంట్లో బాగా కాసినాయి అంట చెప్పారు. టైం పడుతుంది. అదే అదే. ఇది చుక్కమల్లి వైట్. వంగ వంగ మామూలు వంగేనండి. అదే పెద్ద మల్లి. ఇది నందివర్ధనం లాగా పెద్ద లెమనా? ఇదే అండి, ఇదే రెండు వచ్చేసినాయి. ఆహా, ఇది కూడా కమలాయేనా? ఇది స్టార్ ఫ్రూట్ అండి, స్వీట్ అంట. కాకపోతే ఇంకా పండలేదు, పండితే మనం కోసుకు తినేవాళ్ళం. స్టార్ ఫ్రూట్ అండి ఇది. ఇది నాటు మల్లి. ఇది చిట్టి మందారండి. ఇవిగోండి ఈ మొక్క మొగ్గలతో ఉంది చక్కగా, మీలీ బగ్స్ లేకుండా క్లియర్గా ఉందన్నమాట. వంగండి, సపోటా. ఇవన్నీ కూడా ఆవిడ 10 లీటర్స్ బకెట్లోనే పెట్టారండి, కానీ మొక్క అయితే బాగా ఎదిగిందనమాట. ఇదైతే డ్రాగన్ అండి. డ్రాగన్ వైట్ అండి, రెడ్డేనా? అయితే దీనికి చూసారా, ఈ పైపు పీవీసీ పైప్తో వీళ్ళు ఇలా కట్టారనమాట. ఇది ఒక ఐడియా అండి, మనం నేర్చుకోవచ్చు. ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా కొత్త కొత్తవి. ఇది పెన్సిల్ దొండ అండి. ఇగో కాయలు చూసారా ఎలా ఉన్నాయో అక్కడక్కడ. అందులో కూడా వేరే ఉన్నాయా అంటే మనకి రెండు ఇచ్చారు. అదే అదే పేర్లు గుర్తులేవు నాకు. ఇది మందార. ఏ కలర్ అండి? రెడ్డేనా? మామూలు రేఖ. మనం మంజులా గారి గార్డెన్తో పాటు అంజనాదేవి గారి గార్డెన్ కూడా చూడబోతామండి. ఇది అయిపోయిన తర్వాత. ఇది గోరింట చెట్టు అండి. అయితే అంజనా గారు కూడా వచ్చారనమాట. వారి మాటలు కూడా మధ్య మధ్యలో వినిపిస్తూ ఉంటాయి, చూడండి వీడియో. ఇది గోరింట చెట్టు అండి. మన గోరింటాకు ఉపయోగాలు అయితే బాగా తెలుసు కదా. అసలు చేతికి పెట్టుకోవడం కూడా ఆడవాళ్ళకి చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిదండి. అయితే ఇక్కడ మామిడి చెట్టు ఉందండి, ఈ పక్కనే మల్బరీ ఉంది చూడండి. మల్బరీ అయితే ఇంకా ప్రూనింగ్ చేయలేదటండి. ప్రూనింగ్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇంకా అందాక చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి, అదిగోండి చూసారా, రెడీ అవుతున్నాయి అనమాట ఇప్పుడే. కానీ ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుందండి. మల్బరీకి అయితే ప్రూనింగేనండి. ఇదైతే మందారండి, బాగా ముద్ద మందారండి, బాగా రెడ్ అనమాట. పంచముఖి మందార ఏదో అంటారు కదా, అదనమాట. చాలా రెడ్గా పూస్తుంది. ఇదైతే కాగడమల్లి అండి. కాగడమల్లి 2-3 మొక్కలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇంకా పూలైతే రాలేదండి. చూడండి, ఇక్కడైతే పంపర పనస ఉందండి, మీకు చూపిస్తాను క్లోజప్లో. అవిగోండి కాయలు చూసారా ఎలా ఉన్నాయో. పంపర పనస అండి ఇది. ఎక్కువగా మంజులా గారి గార్డెన్లో అన్ని ఫ్రూట్స్ అండి. మామూలు ఎర్రటి ఎర్రటి అండి ఇది. ఓ రేర్ ఎర్రటి. ఇదేమో చక్కెరకాయలు. ఇది అమృతపాణి. ఇది అమృతపాణి. ఓ, ఇంకా గెలరా అలా దీనికి అక్కడ వచ్చింది. కానీ ఏమైనా అండి, మన గార్డెనర్స్కి అందరికీ ఇష్టమైంది అయితే బొప్పాయి అండి. అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. కాయలు చూడండి ఎలా కాయించారు అసలు. ఇది యాపిల్ బేర్ అండి. కాయలు చూడండి ఎంత బాగున్నాయి చక్కగా. ఇవ్వండి, ఇంకొంచెం కలర్ వస్తే తినేయచ్చు కదండి. ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇంకొంచెం కలర్ వస్తే మనకి తినడానికి బాగుండేదిగా కోసుకుని. అదే, ఇప్పుడైతే వగరు. కొంచెం వైట్ రావాలి. ఇది కారబ్బంతి అండి. ఇదిగో ఈ కాడ ఎరుపు ఉంటుంది దీనికల్లా. ఇట్లా ఉంటే ఇది కారబ్బంతి అండి. కాకపోతే ఇంకా పూత రావాలి. శంకు ముద్దండి ఇది. ఇదిగోండి పూలు అయితే వాడిని, ఎందుకంటే నేను ఈవినింగ్ వచ్చాను కదా అందుకని. ఇవిగోండి స్టార్ ఫ్రూట్. ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొంచెం రెడీ అవ్వాలి. బాగా పండితే మంచి స్వీట్ అటండి. ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి. స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో. ఇక్కడ కూడా ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్. నిమ్మ అదిగోండి, చిన్న పిందెలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా పెద్ద చెట్టు అండి. ఇంతకుముందు కాసిందా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. అంటే 5 years అయిందటండి. చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇదైతే వాటర్ యాపిల్ అండి. ఇవ్వండి అంజనా గారు చూపిస్తున్నారు. ఇదైతే తమలపాకండి, చక్కగా పెట్టారు, నేలలో పెట్టారు కాబట్టి చాలా నేవలంగా ఆకులు అయితే బాగున్నాయి. ఇది అమ్మోళ్ళ ఇంటికాడ తెచ్చి పెట్టే దీన్ని. ఆహా, మీరే పెట్టారు. అయితే కంబైన్డ్ వీడియో అండి ఇది. అయ్యి రాసేసారండి ఇది. అవును, కొబ్బరి డొక్కలు పెట్టారు దేనికండి? అంతేనా? అలానే ప్రతి చోట ఉన్నాయి, ప్రతి మొక్కలో కనిపిస్తున్నాయి. వేసవికాలం ఎండిపోతుంది అని చెప్పేసి అట్లా వేసారా? తీల మళ్ళీ మనం ఇందాక బొప్పాయి చెట్టు చూసాం కదండి, ఇది రెండోది అనమాట. ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో.
ఇది జామ చెట్టు అండి. పైకి అయితే రామాఫలం ఉంది. డాబా మీదకి వెళ్ళిపోయిందండి రామాఫలం. కాయలు కాసినాయండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు పెట్టి రామాఫలం? రామాఫలం పెట్టి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అయిందండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది స్వీట్ లెమన్ అండి. చూసారా కాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఇది నాటు మందారట అండి. కానీ మీకు మీలీ బగ్స్ లేవు ఎందుకనండి? కూర్చుని అదే పనిగా దానికి గింత ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. అది విషయం. అందుకని ఎందుకంటే మందార అనేసరికి కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఎక్కడా లేవు చూడండి. చాలా చాలా నీట్ గా ఉంది. ఏమ్మా ఇలా రాగానే అండి ఇలా నడిపేస్తాను అన్నమాట వాటిని. వెంటనే వెంటనే తీసేస్తారు. పురిగేలేండి. అందుకని చాలా నీట్ గా. కాదండి అది ఈ మందార స్పెషల్ అండి, చాలా బాగుంటది. పువ్వులో పువ్వు వస్తుంది అనమాట ఇది. కానీ 10 లీటర్స్ బకెట్. ఉసిరి చెట్టు చూసారండి, కాయలు చక్కగా వచ్చినాయి. చూడండి ఇక్కడైతే మట్టి అది ఏమీ లేదండి, కాకర వేసారు చూడండి. చిన్న గాడిలా ఉందంట. ఆ చిన్న హోల్ కనిపిస్తుంది కదా మీకు, ఇందులో కాకరపాదు ఇట్లా పాకిచ్చారు. నెక్స్ట్ కాయలు వచ్చాక మనం చూడాలి. అగ్లోనిమా అండి, అగ్లోనిమా. ఇది కూడా, ఇది పేరేంటండి? ఇండోర్ ప్లాటే అంటారు. అది ఏంటో అంతేనా? ఓకే. తమలపాకు. ఇది ఏ కలర్ అమ్మా? ఇది ఇది కలర్ తెలియదు. ఉందారండి ఎల్లో కలర్. అంజనా గారి గార్డెన్ అనమాట ఇది. చెప్పాను కదా, ఈ క్రాటన్ అయితే నాకు పేరు తెలియదండి, కానీ అందంగా ఉంది. ఇదేం మందారండి? అది పూల పువ్వేనా? పువ్వుల కింద పెట్టాను మందార. ముద్ద ముద్దది. ఇది కూడా ఒక రకం మందారండి. అది చూపించండి. అదే ఈ మందారండి, నాటు మందారే ఇది కూడా. కలర్ డిఫరెంట్ ఉంటుంది. అదే కొంచెం డిఫరెంట్ ఉన్నట్టుంది. కరెక్టే. ఇది శంకు పూలే గాని మొన్న తుఫాను పోతే ఏ కలర్ అండి? ఏ కలర్? కలరే. బ్లూ ఏనా? ఇది మామూలుగా దానిమ్మ. ఇంకంత మట్టికి పోత అయింది. కుసిరండి. 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నారటండి. ఇంకా కాయ ఈ సంవత్సరాన్ని వస్తుందేమోలండి. అంటే ఒక్కోటి 3 ఏళ్ళకి అలా వస్తుందండి. ఇది గోరింట అండి. అంజనా గారి గార్డెన్ లో కూడా గోరింట కాహా సూపర్ గా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతికి పెట్టేసుకోవచ్చు. హెల్దీ ప్లాంట్ అండి, మెడిసినల్ ప్లాంట్. ఇది గుంట కలవరాకండి. ఎల్లో విత్తనాలు ఉండవు. ఇది ఎల్లో కనకాంబరం అండి. ఇది లేడీ కనకాంబరంలో బాగా తిక్కు కలర్ అండి. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా కొమ్మే బతుకుద్దండి. కొమ్మే బతుకుద్దంట. వీళ్ళు ఎక్కడి నుంచో ఇది తమలపాకు. ఇంట్లో రెంటికొండోళ్ళు. ఇది బత్తాయి అండి. కానీ ఇవి 3 ఏళ్ళు అలా అయితే కానీ కాపురా. ఇదిగోండి బెండకాయలు ఉన్నాయి చూడండి. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. శివుడికి డ్రాగన్ ఇందులో పెట్టారండి ప్రస్తుతానికి. ఇది కూడా శంకేనండి. ఇందులో సిలోన్ బచ్చలు ఉంది. అంటే మొత్తానికి పళ్ళు కాయగూరలు ఎక్కువ. మంజులా గారి గార్డెన్లో ఎక్కువ మనం ఫ్రూట్స్ చూసామండి. అంజనా గారి గార్డెన్లో ఫ్రూట్స్తో పాటు పువ్వులు ఎక్కువ. 15 సంవత్సరాలు అయింది అనుకొని. అబ్బా ఈ కాడెక్స్ చూడండి ఎంత బాగుందో. 15 ఇయర్స్ అయిందంట. ఎడీనియం అండి. ర్యాకే ఇది. ఇది చూడండి తమలపాకు అండి. ఈ పక్కనే పారిజాతం ఉంది. ఇప్పుడు అంజనాదేవి గారు మంజులా గారు పక్క ఇల్లుగానండి, పక్క గార్డెన్స్ అనమాట. అందుకే నేను కంబైన్డ్గా తీసాను అనమాట అండి. ఇది చామంతి అండి, ఇది అరిటండి, చక్కెరకేళి, అమృతపాణి, అదేమో తులసి మొక్క. మొన్నే పెట్టాం ఇంకా రాల. సంపెంగండి. ఏదండి సింహాచలందా? సింహాచలం. జామదుంపలు వేసినట్టున్నారు. ఈవిడ ఐడియాని. ఈ మందార ఏ మందారండి? అదే ఇప్పుడు అమ్మాయి ఇచ్చింది కదా మీకు ముద్ద. అదేనా ముద్ద ఎరుపు మందార. ఇదేమో అదే అక్కడ ఉంది కదా పెద్దది ఎల్లో అనమాట. మళ్ళీ ఎల్లో మందారే ఇక్కడ ఒక అమ్మ పెట్టారండి. ఇక్కడే నిమ్మ ఉంది. ఇది బత్తాయి అండి. బత్తాయి అండి. గ్రాఫ్టెడ్ అండి బత్తాయి. ఇదిగో ఈ ఆకులు చూసారా ఎట్లా ఉంది. ఇది కూడా గ్రాఫ్టెడ్ నిమ్మ అండి. ఇది నల్ల ఉమ్మెత్త అండి. ఇది దేనికండి? అది నల్ల ఉమ్మెత్త అంటే మంచిదని. హెల్త్ మంచిది తెచ్చా నేను. ఓకే. ఇదండి ఇది 100 వరహాల రెడ్ది. 100 వరహాలు. ఇది మనీ ప్లాంట్. వామ్ మొక్క, కాకరపాదు, అన్ని 10 లీటర్స్ బకెట్స్ అండి. ఇవి కూడా
చూశారు కదండి, అంజనాదేవి గారు, మంజుల గారు గార్డెన్స్ అండి. ఇద్దరు పక్క ఇళ్ళు అవ్వడం వల్ల మనం గార్డెన్ ఒక్కసారి ఇద్దరు గార్డెన్లు తీసే అవకాశం వచ్చిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.